ప్రియురాలి పీడ వదిలించుకున్నాడు ఓ ప్రియుడు. గుట్టు చప్పుడు కాకుండా హతం చేసి తర్వాత డెడ్ బాడీని మాయం చేసే క్రమంలో స్టేట్ దాటించాడు. సైలెంట్ గా ఓ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. కానీ యువతి పేరెంట్స్ ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఆ ప్రియుడి భాగోతం బయటపెట్టింది. దీంతో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇంతకు ఆ కంత్రి ప్రియుడు ఎవరు? అసలు ఎందుకు ప్రియురాలిని అంతం చేశాడు? ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మారుపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఒడిశాకు చెందిన యువతి శవమే కనిపించింది. ఒడిశాకు చెందిన ఆలు మీనా మోహన్ కిల్లో ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల అంగన్వాడీ నివేదిక ద్వారా సదరు యువతి 3 నెలల గర్భవతి అని స్పష్టమవడంతో వీరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ క్రమంలో 14 రోజులుగా యువతి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఒడిశాలోని చిమిలిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోరాపుట్ జిల్లా సిమిలిగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మన పోలీస్ స్టేషన్కి వచ్చి అసిస్టెన్స్ కావాలని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది ఏంటని ఆవిడని అడగగా ఆవిడ ఏంటంటే అల్బినా గరుడ అనే అమ్మాయి 22 సంవత్సరాల అమ్మాయి గత 2 సంవత్సరాల నుంచి మోహన్ కిల్లో అను వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండేది. ఆవిడ సిమిలిగూడలో బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ అతనితో సహజీవనం చేయడం వలన గత 1 ఆగస్టు ఆవిడ మీద మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఎవరైతే మోహన్ కిల్లో ఉన్నాడో అనే వ్యక్తి ఆవిడని మిస్ అయిపోయినట్టు సునాబేడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అల్బినా గరుడ మిస్ అయింది అమ్మాయో అమ్మాయి తాలూకు పేరెంట్స్ లేదు మా అమ్మాయి మీద ఏదైనా జరిగి ఉంటుంది, మా అమ్మాయి మిస్ అవ్వడం జరగదు అని చెప్పి ఉద్దేశంతో సిమిలిగూడ పోలీస్ స్టేషన్లో నిన్న 13వ తారీఖు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అల్బినా గరుడ అని ఉన్న అమ్మాయి ఉందో ఆ పేరెంట్స్ అనేది కంప్లైంట్ ఇవ్వడంతో సదరు పోలీస్ స్టేషన్ వారు మర్డర్ కేసు అనేది కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కేసు కంప్లైంట్ పెట్టారో మోహన్ కిల్లో అంటే ఈవిడతో సహజీవనం చేస్తున్న మిస్సింగ్ గర్ల్తో సహజీవనం చేస్తున్న అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆవిడతో గత 2 సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఉన్నాము. బట్ ఆవిడ ప్రజెంట్ 3rd మంత్ ప్రెగ్నెన్సీ ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడం వలన ఆవిడని చంపి ఆవిడని తీసుకొచ్చి మన గజపతి నగరం ఏరియాలో 29వ తారీఖున పాతిపెట్టడం జరిగింది. మన మరుపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన మామిడి తోటలో పాతిపెట్టడం జరిగింది. విచారణ ప్రారంభించిన ఒరిస్సా పోలీసులు ప్రియుడైన మోహన్ కిల్లోను విచారించగా ఎట్టకేలకు గజపతి నగరం మండలం మరుపల్లి పెట్రోల్ బంకుకు సమీపంలో ఉన్న మామిడి తోటలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లుగా సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు గజపతి నగరం పోలీసులను ఆశ్రయించారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. ఒడిశా పోలీసులతో పాటుగా ఆంధ్ర పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తవ్వి బయటకు తీసి శవ పంచనామా అనంతరం ఒరిస్సా పోలీసులకు కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. అయితే ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు మోహన్ కిల్లోను కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయాలంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి అనుమతి ఉండాలి. అదే క్రమంలో మన గజపతి నగరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి వాళ్ళు లెటర్ రూపంలో తెలియపరచగా వెంటనే మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు వచ్చారు. అక్కడ నుంచి ఫోరెన్సిక్స్ డాక్టర్స్ వచ్చారు. అలాగే అక్కడ లోకల్ ఒరిస్సా తహసీల్దార్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ సమక్షంలో ఈ రోజు డెడ్ బాడీని బయటకు తీయగా వాళ్ళ పేరెంట్స్ అనేది ఆవిడని గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళ కుమార్తెగానే వాళ్ళు గుర్తుపెట్టారు. తదనంతరం దాని మీద పంచనామా చేసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా చేసి తదనంతరం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకెళ్లడం జరిగింది. ఈ అంతటికీ కూడా మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం వాళ్ళకి అసిస్టెన్స్ చేయడం జరిగింది. అంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమిటనేది వాళ్ళు ఫర్దర్గా తెలియజేయడం జరుగుతుంది.